హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. ఎప్పుడూ తినే పూరీలు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా 2 బంగాళదుంపలతో అయితే ఇలా పూరీలు చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఈ బంగాళదుంపలతో చేసిన పూరీలు ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి. మనం ఏదైనా కొలతగా 1 కప్పు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 అరకప్పు నీళ్ళని కూడా పోసుకోవాలి. ఈ నీళ్ళల్లో రవ్వ కలిసే విధంగా మొత్తం కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి అరకప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు అయితే ఈ రవ్వ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే కనుక ఒక 2 మీడియం సైజు బంగాళదుంపలను కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వీటికి పైన ఉన్న పొట్టును తీసేసేయాలండి. 1 కప్పు రవ్వకి 2 మీడియం సైజు బంగాళదుంపలు అయితే సరిపోతాయండి. ఈ విధంగా పైన ఉన్న పొట్టును తీసేసుకొని ఏదైనా గ్రేటర్తో అయితే తురుముకోవాలి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే కనుక మొత్తం చక్కగా మ్యాష్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి తురిమేది ఉంటుంది కదండి, ఆ గ్రేటర్తో అయితే ఈ విధంగా తురుముకుంటున్నాను. ఎప్పుడు తినే పూరీలు కాకుండా కాస్త డిఫరెంట్గా ఇలా మసాలా పూరీలు చేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ 2 బంగాళదుంపలను కూడా చక్కగా ఈ విధంగా అయితే తురుముకున్నాను. ఇప్పుడు ఈ తురుమును అయితే కనుక మనం పక్కన పెట్టుకుందామండి. మనం ముందుగా అయితే రవ్వని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రవ్వను చూద్దాము. రవ్వ అనేది మనకి చక్కగా నానిపోయిందండి. ఈ రవ్వను అయితే బాగా ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి పూరీలు అనేవి అంత బాగా పొంగుతూ వస్తాయండి. బాగా ఒక 5 నిమిషాలు అయితే ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఇలా కలుపుకొని మిశ్రమాన్ని అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం కూడా వేసుకోవాలండి. ఇందులోనే 1 అర స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ వేసుకోవాలి. 1 హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము, అలాగే ఫుల్గా ఒక 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. లేదంటే కనుక కారం వేసుకోవచ్చు, లేదంటే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలండి. మీరు గోధుమ పిండి వద్దనుకుంటే మైదా అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా 1 కప్పు గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఇంకా ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ బంగాళదుంప రవ్వ మిశ్రమంతోనే మనకి పిండి అనేది చక్కగా కలిసిపోతుంది. ఇలా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి. ఈ పిండిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో అయితే పూరీలని తయారు చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కొంచెం మీడియం సైజులో చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకుంటున్నాను. మీరు పెద్దవి కావాలంటే పెద్ద సైజులో అయితే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఇలా ఒక్కొక్క చపాతీ ముద్దను తీసుకొని ఈ విధంగా అయితే మనం ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పూరీలన్నిటినీ కూడా ఇదే విధంగా అయితే రెడీ చేసుకోవాలండి. నేనైతే ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టేశాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయిందండి. మనం తయారు చేసుకున్న ఈ పూరీలను అయితే కనుక ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు తినే పూరీలు బోర్ కొడితే కాస్త డిఫరెంట్గా ఇలా తయారు చేసుకోండి. పూరీలు అయితే కనుక పొంగుతూ భలే చక్కగా వస్తాయండి. ఆయిల్లో వేసిన వెంటనే అయితే గెరెట్తో కొంచెం ప్రెస్ చేశారంటే మనకు పూరీలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయండి. ఈ విధంగా పూరీని అయితే 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా చక్కగా కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదే విధంగా మరొకటి కూడా వేసి చూపిస్తా చూడండి. ఆయిల్లో పూరీ వేసిన వెంటనే మాత్రం ఇలా గెరెట్తో ప్రెస్ చేశారంటే చక్కగా పొంగుతూ వస్తాయండి. ఈ విధంగా మీకు ఎన్ని కావాలో అన్ని పూరీలను కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. పిల్లలకి టమాటాకి చెప్తా లేదా ఏ విధంగా పెరుగుతో అయినా సరే ఇచ్చేసేయండి. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. చూడండి, ఎప్పుడు తినే పూరీలు బోర్ కొట్టినట్లయితే ఇలా బంగాళదుంపలతో చేసిన మసాలా పూరీలు తయారు చేసి పెట్టండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.